అవిశ్వాసంపై చర్చకు సిద్ధమంటూనే వెనకడుగు వేస్తోంది మోదీ సర్కార్. టీడీపీకి తోడు మరో 7 పార్టీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. మొత్తం 8 పార్టీల నుంచి 87 మంది ఎంపీలు అవిశ్వాసం వ్యక్తం చేయడంతో మోదీ సర్కారు అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. లోక్సభ వాయిదాల పర్వం కొనసాగుతూ ఉండటంతో అవిశ్వాసం ఎదుర్కోకుండా కేంద్రం పలాయనం చిత్తగిస్తోందని విపక్షాల నుంచి ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటూ రోజురోజుకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతున్నా సభ ఆర్డర్లో లేదంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు స్పీకర్ సుమిత్రా మహాజన్. 7 రోజుల పాటు చర్చకు స్వీకరించకపోవడం కామన్ అయిపోయింది. టీఆర్ఎస్ అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో 6 రోజుల పాటు సభలో గందరగోళం నెలకొంది. 7వ రోజు అయిన నిన్న టీఆర్ఎస్ ఆందోళనలు చేయలేదు. కానీ అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఓసారి వాయిదా పడ్డ సభ 12 గంటలకు పునః ప్రారంభమైన పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో సభను ఇవాల్టికి వాయిదా వేశారు స్పీకర్. పార్లమెంట్ ప్రాంగణంలో నిత్యం ఆందోళనలు చేస్తున్నారు టీడీపీ, వైసీపీ ఎంపీలు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పుచ్చుకొని నినాదాలు చేస్తున్నారు. జాతీయ పార్టీలతో పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఏపీ ఎంపీల ఆందోళనను గమనిస్తున్నాయి. అయినా సరే కేంద్రం పట్టించుకోవట్లేదు. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వ పెద్దలు ఆందోళన వేడని అన్నాడీఎంకే ఎంపీలను బుజ్జగించే ప్రయత్నమే చేయట్లేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన ఉదంతమే లేదు. సభలో స్పీకర్ 1-2 సార్లు ఆందోళన వేడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వినకపోయేసరికి వాయిదా వేస్తున్నారు. కానీ కావేరీ బోర్డుకు పట్టుబడుతున్న అన్నాడీఎంకేను బుజ్జగించాలన్న ఆలోచనే లేకుండా పోయింది అధికార పక్షానికి. ఏపీ విభజన చట్టం హామీల వమ్ము, ప్రత్యేక హోదా ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ మోదీ సర్కారుపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో మిగతా పార్టీలు జత కలిశాయి. 1 కాదు 2 కాదు, మోదీ సర్కారుపై 8 పార్టీలు అవిశ్వాసం ప్రకటించాయి. ఆ పార్టీలకు లోక్సభలో ఉన్న బలం 87. అయినా సరే అవిశ్వాస తీర్మానాలను బుట్టదాఖలు చేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏపీకి జరిగిన అన్యాయానికి తోడు దేశంలో నెలకొన్న సమస్యలు, నీరవ్ మోదీ స్కామ్ ఇలా ఎన్నో అంశాలపై దాడి చేసేందుకు విపక్షాలు సిద్ధమవడంతో మోదీ సర్కారు కలవరపడుతోంది. ఈ క్రమంలోనే తొలి 6 రోజులు అనుసరించాల్సిన గందరగోళం వ్యూహాన్నే 7వ రోజు అనుసరించినట్లే విపక్షాలు భావిస్తున్నాయి. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారు. దీంతో సర్కారు చర్చకు సై అంటుందని అంతా ఆశించారు. కానీ సీన్ చూస్తే అలా లేదు. బహుశా దేశ పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 8 పార్టీలు అవిశ్వాసం తీర్మానం నోటీసులు ఇవ్వడంతో చర్చ జరిపితే కడిగి పారేస్తాయని అధికార పక్షం భయపడుతున్నట్లుంది. అవిశ్వాస తీర్మానానికి ఎవరు మద్దతు తెలుపుతున్నారో తెలిసేలా 8 పార్టీలకు చెందిన 80 మంది ఎంపీలు 1 నుంచి 87 వరకు నెంబర్లు ఉన్న ప్లకార్డులు పట్టుకుని స్పీకర్కు చూపించారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు 50 మంది కంటే ఎక్కువగా మద్దతిస్తున్నారని, వెంటనే చర్చకు ఆమోదించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు మల్లికార్జున ఖర్గే. దీంతో అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ చదివి వినిపించడం మొదలుపెట్టారు. అంతలోనే అన్నాడీఎంకే ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. నోటిపై అరచేతిని కొట్టుకుంటూ పెద్ద శబ్దం వచ్చేలా గందరగోళం సృష్టించారు. దీంతో సభ ఇవాల్టికి వాయిదా పడింది. సభ వాయిదా పడగానే అన్నాడీఎంకే తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. బీజేపీకి కొమ్ము కాస్తూ డ్రామాలాడుతున్నారని కామెంట్లు చేశారు. దీంతో ఖర్గే వైపు అన్నాడీఎంకే ఎంపీలు దూసుకొచ్చారు. వెంటనే అప్రమత్తమైన సోనియా గాంధీ సర్ది చెప్పే యత్నం చేసినా శాంతించలేదు. అంతలో మిగతా ఎంపీలు, సిపిఎం సభ్యులు వెళ్లి ఖర్గేకు రక్షణగా నిలబడటంతో గందరగోళం సద్దుమణిగింది. ఇక రేపటి నుంచి వరుసగా 4 రోజులు పార్లమెంటుకు సెలవులు. గురువారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత శని, ఆదివారాలు. దీంతో ఇవాళన్నా సభ సజావుగా సాగుతుందా? అవిశ్వాస తీర్మానం నోటీసులు మళ్లీ బుట్టదాఖలవుతాయా?
అసలు అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన వేడతారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తున్నాయి. వాస్తవానికి నిన్న అన్నాడీఎంకే ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయాలనుకున్నారు. కానీ తంబిదురై ఆదేశాలతో యథాప్రకారం సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ పరిణామాన్ని గమనిస్తే అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం వెనుకంజ వేస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి వస్తోంది. బీజేపీతో కుమ్మక్కయ్యారని, కావాలనే అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుపడుతుందన్న విమర్శలను తిప్పికొడుతూ టీఆర్ఎస్ ఆందోళనలను వేడింది. అవిశ్వాసంపై చర్చ జరిగితే రిజర్వేషన్ల అంశంతో తెలంగాణకు విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు. మరి అన్నాడీఎంకే ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడిదే అందరికీ అనుమానాలు కలిగిస్తోంది. As to whether the leave has been granted or not. I request all of you to go back to your seats. Please listen to me. I even can't see anybody. You are... Since the house is not in order, అవిశ్వాసంపై చర్చ చేపడితే కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియదు. కానీ అవిశ్వాసంపై చర్చ తర్వాత ఆందోళన ముగిస్తారా అని టీడీపీ ఎంపీలను ప్రశ్నించారు స్పీకర్ సుమిత్రా మహాజన్. నిన్న సభ ఇవాల్టికి వాయిదా పడిన వెంటనే టీడీపీ లోక్సభ పక్ష నేత తోట నరసింహాన్ని తన ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు స్పీకర్. తోట నరసింహంతో పాటు పలువురు ఎంపీలు స్పీకర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతూనే మీ వైఖరేంటని ప్రశ్నించారు స్పీకర్. చర్చలో కేంద్రం ఇచ్చే సమాధానంపైన, పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చే ఆదేశాలపైన ఆధారపడి తమ తదుపరి చర్య ఉంటుందని స్పష్టం చేశారు ఎంపీలు.